తాకట్టులో ఉన్న బంగారానికి తక్షణ విముక్తి. ఈ రోజు మార్కెట్ రేట్ క్యాష్ మీ చేతిలో. శివ గోల్డ్ కంపెనీ, మీ నమ్మకానికి మా హామీ. అంతేనా? అంతే నిజంగా. తీసుకున్నప్పుడు ఉన్న సంతోషం పోయేటప్పుడు ఎందుకు బాధపడాలి? అదే సుధా కదా, తీసుకున్నప్పుడు హ్యాపీగా ఉండేది సుధా, పోయేటప్పుడు కూడా అదే సుధా కదా. అంటే కష్టపడ్డారు, సంపాదించారు, అదంతా మీకు, మీ కూతురికి, ఆ తర్వాత మనవరాలికి ఎలా వస్తుంది, నెక్స్ట్ జనరేషన్ హ్యాపీగా ఉంటుంది. ఎందుకు ఇవ్వాలి? ఏం రూల్ ఉంది? ఏం వాళ్ళు సంపాదించుకోలేరా? మా నాన్న నాకు ఇచ్చారు, ఓకే, ఎంతవరకు ఇవ్వాలో అంతవరకుమే ఇచ్చారు కదా. అలాగే వాళ్ళు కూడా సంపాదిస్తారు. వాళ్ళకి చదువు ఇచ్చాము, అన్నీ చేసావు, ఎంత ఇవ్వాలో అంత ఇచ్చాము కదా. ఎందుకు? తృప్తి పడాలి. ఇప్పుడు చాలా వరకు నటులు సినిమా రంగంలోకి వచ్చిన తర్వాత నెక్స్ట్ జనరేషన్ మా పిల్లలు రావాలి, లేకుంటే ఆ తర్వాత జనరేషన్ రావాలి, మన వాళ్ళు రావాలి, వాళ్ళకి కూడా ఒక వే చూపించాలి, రికమెండ్ చేయాలి. మీ వాళ్ళు ఎవరు కనిపించరు? ఎవరికి ఇంట్రెస్ట్ లేదు. నాకే మేకప్ అంటే ఆలోచిస్తున్నప్పుడు వాళ్ళు ఇంకా ఇండస్ట్రీకి వచ్చి వాళ్ళు చేసేది ఏముంటుంది? చాలు, మనతో హ్యాపీగా ఉన్నాం, వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. ఒక్కటి ఒక పిల్లల్ని మనం చెయ్యలేదు కదా వాళ్ళ మీద రుద్దడం తప్పు. వాళ్ళకైనా ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది, వాళ్ళ స్కిల్ ఏంటో తెలుసుకుని మీరు వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. ఇప్పుడు ఉన్న యంగ్స్టర్స్కి, అప్పట్లో మా అమ్మకి భరతనాట్యం ఆడాలని ఉండేది, ఆడలేకపోయింది, థియేటర్ ఆర్టిస్టు చేసింది. అది నాకు ఫ్యామిలీ సర్కమ్స్టెన్స్ వల్ల ఆర్టిస్ట్ అయ్యాను, జరిగింది. ఆ పీరియడ్ అయిపోయింది, అక్కడితో ఆ జనరేషన్ అయిపోయింది. నేను ఆర్టిస్ట్ అయిన తర్వాత మళ్ళీ నా కూతురు కూడా రావాలంటే దానికి ఇంట్రెస్ట్ లేదు కదా. మళ్ళీ రేపు నన్ను అన్నిందంటే నీ వల్లనే లైఫ్ పోయింది నాన్న అంటే, ఇవన్నీ ముందు ఆలోచన. అదే నేను ఇందాక చెప్పాను కదా, ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చిందంటే సొల్యూషన్ ఆలోచిస్తాను. వచ్చింది, దానివల్ల ఏది అనిపించలే, వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు, చేయలేదు, నాకు ఇంట్రెస్ట్ ఉంది, నేను చేశాను. ఇంట్రెస్ట్ ఉంది, సరే అమ్మ థియేటర్ ఆర్టిస్టు, లేకుంటే అటు నుంచి వచ్చారు, ఇన్నేళ్ల పాటు ఉన్నారు, ఈ ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత ఒక గాడ్ ఫాదర్, ఒక అలాంటి బ్యాక్ సపోర్ట్ ఇచ్చేవాళ్ళు, పుష్ చేసేవాళ్ళు ఎవరో ఒకరు ఉండాలి, ఉంటేనే నిలదొక్కుకోలేం. లేకపోతే ఇలాంటి సినిమాలు కానీ, ఇన్నేళ్ల పాటు ఇండస్ట్రీలో ఉండడం కానీ, ఇన్ని క్యారెక్టర్స్ చేయడం కానీ కష్టము అనేటువంటి ఒక మాట వినిపిస్తూ ఉంటుంది కదా. అది ఇప్పుడు వినిపిస్తుందమ్మా, మీకు లేరు అలా ఎవరు? అప్పట్లో లేదు. సావిత్రి గారు అన్ని పిక్చర్లు చేయలేదా? జమున గారు అన్ని పిక్చర్లు చేయలేదా? నాగేశ్వరరావు గారు చేయలేదా? రామారావు గారు చేయలేదా? కృష్ణంరాజు గారు చేయలేదా? కృష్ణ గారు చేయలేదా? వాళ్ళందరం చూసాం కదా. ఇప్పుడు మాత్రం ఎందుకు అలా అనుకోవడం? ఆ పీరియడ్లో లేదు. ఇప్పుడు ఈ మీడియాస్ అడ్వాంటేజ్గా సైంటిఫిక్గా మనం పెరిగే కొద్దీ కాంపిటీషన్ పెరుగుతుంది. అప్పట్లో 2000 మంది ఉన్నారు, 2000 జాబ్లు ఉన్నాయి. ఇప్పుడు అలా కాదు. మా నాన్న టైంలో, ఆ తర్వాత నా పీరియడ్కి వచ్చేటప్పుడు 2000 మంది 200 జాబే ఉంది. కాంపిటీషన్ ఎక్కువైంది. ఇప్పుడు అలా కాదు, 2000 మంది 20 జాబులే ఉన్నాయి. ఇప్పుడు ఎవరికి వస్తుంది? ఈ 20 మంది బతుకుతున్నారు, మిగతా వాళ్ళు ఏమైపోవాలి? వాళ్ళు బతకాలి కదా. దానివల్ల ఇలాంటి అన్నీ జరుగుతున్నాయి. దానికి ప్లస్గా అది ఆలోచించి ఏం చెయ్యాలి అన్నప్పటికీ లేనిపోయిందన్నీ వస్తున్నాయి. మాకు అది అనిపించట్లా. హెల్దీ కాంపిటీషన్గా ఉండేది అప్పట్లో. వాళ్ళు ఈ సీన్లు బాగా చేశారు, డైరెక్టర్ వెరీ గుడ్ అన్నారు, మనం సపోర్ట్ చేసా. ఆ డైరెక్టర్తో ఇవాళ మనం వెరీ గుడ్ అన్న మాట రప్పించుకోవాలి, ఆయన నోటితో మాట అనిపించుకోవాలి కదా, మనం చేసామని అప్రిషియేట్ చేసుకోవాలి. అలా పోటీ ఉండేది, మంచి హెల్దీ కాంపిటీషన్ ఉండేది. ఇప్పుడు సుధా, కవిత మంచి శారీ కట్టుకున్నారు కదా, నేను కూడా మంచిగా కట్టుకోవాలి, ఆవిడకంటే 10 రూపాయలు అప్పు తెచ్చుకునేనా నేను కట్టుకోవాలి అన్న కాలంకి వచ్చింది. దానివల్ల ఇలాంటి అన్ని ప్రాబ్లమ్స్ మనం ఫేస్ అవుతున్నాం. ఎంత కాంపిటీషన్ ఉన్నప్పటికీ అక్కడ టాలెంట్ అనేది కనిపించాలి. టాలెంట్ ఉంటే ఆఫర్స్ వస్తాయని, టాలెంట్తో పాటుగా అదృష్టం ఉండాలి అని ఉన్న వాళ్ళు ఎంతమంది బయట వెయిట్ చేస్తున్నారు, ఎంతమంది ఉన్నారు. లేదే వాళ్ళకి, ఎందుకు లేదు? ఒక్కళ్ళు పుష్ చేయడం వల్ల వచ్చేది అనేది కాదు. మేబీ ఉండొచ్చు. మాకు ఒక బాలచంద్ర గారు, ఒక ఈవీవి గారు, ఒక రాఘవేంద్ర గారు ఇలాంటి వాళ్ళు దొరకడం వల్ల కూడా ఉండొచ్చు మాకు వచ్చే క్యారెక్టర్ని బట్టి. ఇప్పుడు అలా కాదు కదా.
దానివల్ల కూడా మైనస్ అయ్యి ఉండొచ్చు.